అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. ఈరోజు మనము టీఎన్ఎం స్టేజింగ్ అంటే ఏంటి, అలాగనే ఓరల్ క్యాన్సర్ని ఎలాగ స్టేజింగ్ చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. టీఎన్ఎం స్టేజింగ్ అంటే టీ అనేది ట్యూమర్ సైజ్కి సాదృశ్యం. సో ట్యూమర్ సైజు పెరిగే కొలది టీ స్టేజింగ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. T1, T2, T3, T4 అండ్ డిఫరెంట్ సైట్స్ బట్టి ఆ యొక్క నంబర్ మారుతూ ఉంటుంది. ఇది టీ స్టేజింగ్ అంటాం. సో ట్యూమర్ సైజ్ అనేది టీ నుంచి ఆధారపడి ఉంటుంది. ఎన్ అంటే నోడల్ స్టేటస్ అంటాం. అంటే క్యాన్సర్ కణాలు లింఫ్ నోడ్స్కి ఏమన్నా పాకినాయా, ఇక గ్రంథిలకి ఏమన్నా అది పాకి ఉన్నదా, దాన్ని బట్టి ఎన్ స్టేజింగ్ అంటాము. అలాగనే ఎం అంటే మెటాస్టాసిస్, అంటే దూరపు అవయవాలకి జబ్బు పాకిందా. ఉదాహరణకు లంగ్స్లో కావచ్చు, లివర్లో కావచ్చు, లేకుంటే ఎముకల్లో కావచ్చు. ఒకవేళ జబ్బు పాకినట్లయితే దాన్ని ఎం అని అంటాం, అంటే మెటాస్టాసిస్ అని అంటాము. సో టీ స్టేజ్ రాస్తాము, ఎన్ స్టేజ్ రాస్తాము, అట్లనే ఎం స్టేజ్ కూడా రాస్తాము. సో ఈ మూడు కలిపితే టీఎన్ఎం స్టేజ్ అంటాము. సో దీన్ని అమెరికన్ జాయింట్ కమిటీ ఎగెన్స్ట్ క్యాన్సర్ కావచ్చు, లేకుంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఎగెన్స్ట్ క్యాన్సర్ కావచ్చు, అంటే ఏజేసిసి క్లాసిఫికేషన్ అంటారు, లేక టీఎన్ఎం స్టేజింగ్ క్లాసిఫికేషన్ అంటారు. అనేక రకాల క్యాన్సర్ని టీఎన్ఎం స్టేజింగ్ ద్వారానే నిర్ణయిస్తూ ఉంటారు. ఇది చాలా సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క టీఎన్ఎం స్టేజింగ్ అనేటువంటిది వాడబడుతూ ఉంటుంది. మరి మనం ఇప్పుడు ఓరల్ క్యాన్సర్ యొక్క స్టేజింగ్ ఎలా చేస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓరల్ క్యాన్సర్ ప్రత్యేకంగా నోటిలో లేకుంటే గొంతులో ఏ భాగంలో ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా టీ స్టేజ్, అంటే ట్యూమర్ సైజుని బట్టి స్టేజ్ నిర్ణయిస్తారు. అలాగనే మరి మెడలో లింఫ్ గ్రంథిల్లో ఏమైనా స్ప్రెడ్ అయినట్లయితే దాన్ని నోడల్ స్టేటస్ అని అంటాము. దాన్ని బట్టి కూడా స్టేజ్ మారుతుంది. అలాగనే ఎం స్టేజ్ని బట్టి కూడా అది 4వ స్టేజా కాదా అని తెలిసిపోతూ ఉంది. సో టీఎన్ఎం స్టేజింగ్ అనేది ఓరల్ క్యావిటీలో కూడా మనం చేస్తూ ఉంటాము. స్టేజ్ 0 అంటే కార్సినోమా ఇన్ సిటు అంటాం. అంటే అక్కడనే స్తబ్దతంగా ఉంది, దూరంగా లోపల వరకు కూడా జబ్బు పాకటం లేదని దాని అర్థము. అది స్టేజ్ 0. చాలా మంచి అవుట్కమ్స్ స్టేజ్ 0లో ఉంటాయి. స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2, తర్వాత స్టేజ్ 3, తర్వాత స్టేజ్ 4. ఇలాగన స్టేజ్ పెరిగే కొలది ఈ యొక్క టీ స్టేజ్ పెరుగుతూ ఉంది, ఎన్ స్టేజ్ పెరుగుతూ ఉంది, మెటాస్టాసిస్ కూడా పెరుగుతూ ఉంది. ఇవి నంబర్ పెరిగే కొలది కూడా రిజల్ట్ అంత బాగా ఉండదని అర్థం అనమాట. అంటే ఎంత తక్కువ స్టేజ్లో జబ్బు కనుగొంటే అంత మంచి రిజల్ట్స్ మనకు ఉంటాయి. సో కనుక ఇది టీఎన్ఎం స్టేజింగ్ ఫర్ ఓరల్ క్యాన్సర్స్. ఈ యొక్క వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.